హాయ్ రా. ఏ హాయ్ రా. అవును, పెళ్లి చూపులు ఏమైంది? ఏమైంది? వెళ్ళాను వచ్చాను. సంతోషం. జీవితం అంతా సింగిల్గా ఉండిపోతాను, భయంగా ఉందిరా. ఏదో ఒకటి నువ్వే చూసుకో. ఆల్రెడీ ఇంట్లో జాబ్ వదిలినామని టెన్షన్ పడుతున్నారు కదా, ఇంకటైతే కష్టం. చిన్నప్పుడు నేను చూసిందే కదా మా పేరెంట్స్ గొడవలు. అందుకని ఏదో ఒకటి చేసుకోవాలని చేసుకో. అయితే కష్టపడాలిరా, ఇంకా ఆప్షనే లేదు. అసలు చాయిస్ నీకు ఫస్ట్ రావట్లేదు తెలుసా, మీ పేరెంట్స్ దగ్గర నుంచే అట్టే రిజెక్ట్ అయిపోతుంది. ఇంకైతే ఎటుంటే ఎట్ట చెప్పు. ఒక్క నిమిషం రా. బేబీ. ఖాళీయే చెప్పు. చేశాను చేశాను. సారీ రా. ఎక్కడున్నాను? దెబ్బ తగిలిందంటే దాని మీద కారం వేస్తూ ఉన్నాం. రే, అదేం లేదురా. వాళ్ళ తమ్ముడికి మంచి క్యాంపస్ సెలక్షన్స్ వచ్చే ఇంజనీరింగ్ కాలేజెస్ లిస్ట్ అడిగింది. కొన్ని చెప్పాను, చూద్దాం. వాడు సంఖ్య నాకుతాడన్నా. అంతేగా. సరే సావని. అవును, అన్ని రెడీ చేసి ప్యాక్ చేసి పెట్టుకున్నావా? అన్నీ రెడీ. కన్ఫర్మ్గా చేస్తున్నామా? కన్ఫర్మ్. ఫిక్స్ అయిపో. చేస్తున్నాం, వైరల్ అవుతున్నాం. వైరలా? ఏం సావు, నాకైతే చాలా భయంగా ఉంది. అన్నిటికి భయమేందిరా, రిలాక్స్గా ఉండు. కరెక్టే, బట్ రే, ఈసారి 5 minutes రా. ఓకేనా? వచ్చేస్తాను, వెయిట్ చేయి. బేబీ, చెప్పు. ఓకే ఓకే, బాయ్ 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 బాయ్. సారీరా. ఏంటది? స్విగ్గీలో ఆర్డర్ పెడితే చేసుకొని తెచ్చి ఇచ్చేసాడు, తింటాను. ఏమండి మీ బాగుంటే? అదేదో బీబీఎంలో చేరతాడంట్రా. గొప్ప ఫ్యామిలీరా. సరే. నేను పిల్ల అవ్వకుండా హర్ట్ అవుతావా? అన్నా, ఈసారి 2 minutes వచ్చేస్తాను, వెయిట్ చేయి. ఈసారి డాక్టర్ అవుతాడేమో. వచ్చేస్తా. యా, యా. అది హలో. హలో. ఎవరు? ఏం మా కరెంట్ బిల్ కట్టలేదా? ఎవరు బా నువ్వా? మీరు బెంగళూరు వెళ్ళే ప్లాన్ క్యాన్సిల్ చేసుకోండి. పరాబుస్కే. చెప్పేది విను, చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. రవి నువ్వేనారా? మరి ఇంత భయమేంద్రా? నేను రవి కాదు. రవి, సరే మళ్ళీ చేస్తా.
మళ్ళీ చెప్తున్నా, ప్లాన్ క్యాన్సిల్ చేసుకోండి. హాయ్, నా పేరు నాన్ సాయి. కొత్తగా వీడియోలోకి ట్రై చేస్తున్నాము. నా ఫ్రెండ్ కూడా జాయిన్ అవుతాడు, రవికిరణ్. సో ఫస్ట్ బెంగళూరు ట్రిప్ వేస్తున్నాం. జస్ట్ ట్రిప్ కాదు, అక్కడికి వెళ్ళాక ఒక సర్ప్రైజ్ ఉంది. ఇప్పుడే చెప్పను, యూజువల్గా ఉండదు, కొంచెం కొత్తగానే ట్రై చేస్తున్నాము. సారీ, కాస్త నేను ఇంట్రోవర్ట్, కెమెరాతో మాడితే నాకు ఆక్వర్డ్గా ఉంది, కానీ ట్రై చేస్తాను. ఓకే. హాయ్ గైస్, ఇది రవికిరణ్ అండ్ మీ జ్ఞానసాయి ఆన్ ద పైలట్ సీట్. ఎక్కడ పడితే కరెక్ట్గా ఉంటుంది అనుకుంటా. సీట్ బెల్ట్ వేసుకోరు. సీట్ బెల్ట్ అన్నా అదో వేసుకుంటా. బిఫోర్ దట్ జీపీఎస్ ట్రాకింగ్ సిస్టము, ఆటోమేటిక్ స్టీరింగ్ ఫెసిలిటీస్ అంతా ఉందా? అడ్జస్ట్ చేసుకుంటా. అట్లీస్ట్ పాటలు అలా కూడా ఏం లేదా? కాపీరైట్ ప్రాబ్లం వస్తుంది అప్లోడ్ చేస్తే. సర్లే, ఈరోజు మనమే స్పాటిఫై. அதுக்கு அவன் தான் பிறந்து வரணும், மாசு மரணம். తర్వాతనా నెక్స్ట్ డే సాంగ్ ఇంకేది మలయాళమా హిందీనా? నాకు వచ్చేది 3 లాంగ్వేజ్. రిపీట్ చేసేదా? చాలా. ఓకే, రేడియోని ఆఫ్ చేస్తున్నా. సో గాయ్స్, ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, నా తెలుగు కొంచెం తేడాగా ఉంటే క్షమించండి. దట్స్ బికాజ్ మై మదర్ టంగ్ ఇస్ తమిళ్ అండ్ కొంచెం అటు ఇటు ఉంటుంది. సో ప్లీజ్ అడ్జస్ట్. మనోడు ఎలా నన్ను బేర్ చేస్తున్నాడో అలా మీరు బేర్ చేయండి, రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, మనతో పాటు వాహన కూడా మనతో ట్రావెల్ అవుతూ వస్తుంది. ఎక్కువ రాకుండా ఉండాలి. సేఫ్టీ. జరిగిందంతా చూస్తే నాకేమో కొంచెం డౌట్ ఉంది నాన్న. వర్షం వేరే పడుతోంది, కాకులు వేరే అక్కడ చుట్టుతున్నాయి. ఏం కాదు, టెన్షన్ అదే నాకేమో డౌట్గా ఉంది. ఏం ఊరికే అన్నిటికి టెన్షన్ వచ్చింది, చిన్న వాటి చెప్తున్నావు. ఇదంతా సైన్స్ ఆఫ్ బ్యాడ్ లక్ అని మూవీస్ చూసింటావు కదా నాన్న, దాన్ని చాలా దీంట్లో చూపిస్తారు. బొక్కలేవా అంత నమ్మదు. అమ్మవా? సో గాయ్స్, వీ హ్యావ్ అన్ ఏథిస్ట్ హియర్. కొత్త హైవే పడి నాకు అందరూ ఫాస్ట్గా వెళ్ళలేదు. అందరూ రేసర్ అయిపోతున్నారు. సో గాయ్స్, మీకు ఒక సర్ప్రైజ్ ఉంటుందని చెప్పాడా? నాకు చెప్పాడు, కానీ నాకేమో ఐడియా అంతగా నచ్చలేదు. బట్ స్టిల్ ట్రై చేస్తున్నాం. లెట్స్ హోప్ ఏం జరగకపోతే బాగుంటుంది.
ఏం జరగకపోతే ఇంకెందుకు లాభం, ఏదో ఒకటి జరగదు. అంటే వైరల్ కోసం చావాలా? మరి హాలీవుడ్ సినిమాలు ఎక్కువ చూడద్దు. చంపినావులే. ఇంకేంట్రా కళ్ళు కింద ఎలా ఆడుతా ఉన్నారు, ఏం తోలుతారు? సారీ అండి, మనోడికి కొంచెం రోడ్ రేజ్ ఎక్కువ, అందుకే. ఏ బోగ్గాలు నానా, నువ్వు కొంచెం కోపం తగ్గించుకోవాలరా. ఒక 2 minutes నానా, సైడ్లో ఆపుకుంటావా? బేబీ 2 minutes. వినిపించట్లేదు, ఒక్క నిమిషం. ఇంకా 2 hours పడుతుంది. వెళ్తాం నువ్వు. బేసిక్ కామన్ సెన్స్ లేదు జనాలకి. లేడీస్ అన్నాక 1,00,000 ప్రాబ్లమ్స్ ఉంటాయి. నీకేం తెలుసు, బ్యాచులర్ గాడివి. స్టార్ట్ చేయి, వెళ్దాం. కనీసం బేబీ అన్నా అనకరా, క్రింజ్తో పోయేట్టుండు. క్రింజా? లవ్వర్ అంటే ఆ బేబీ గీబీ ఇదంతా ఉండాలి నాన్న, ఒక్కలే అప్పుడే కదా బేబీ ఫామ్ అయ్యేది. సో గాయ్స్, ఇది జస్ట్ ఒక వీకెండ్ ట్రిప్ లాగా. మనోడు ఏదో హోటల్ కాకుండా ఎక్కడో హోమ్ స్టే బుక్ చేసుకున్నాడు. ఎస్, బెంగళూరులోనే. భయం లేదంటాడు, మళ్ళీ బెంగళూరు వరకు వస్తే కానీ ట్రై చేయడు. నవ్వుతున్నాడు. ఏ గణ, ఒక్క నిమిషం ఆపు. అక్కడ లొకేషన్ చూడు, ముచ్చటగా ఉంది. ఒక ఫోటో తీసుకుంటామా? ఇన్స్టా డీపీనే చేంజ్ చేసి చాలా రోజులు అవుతుంది కదా, 1 week అవుతుంది చేంజ్ చేసి. మంచి డీపీ పెడితే, మీ బేబీ కోసమే, బేబీ కోసమే మంచి డీపీ పెడితే అమ్మాయిలకి బీపీ ఎక్కించాలి. అటు ఉండాలి ఒక డీపీ, అలా తీయాలి నాన్న. ఒకసారి ఆపు, బాగుంది నాన్న. బాగా 3/4 పెట్టుకో, కరెక్ట్గా ఉంటుంది. ఓకే, రెడీ? ఓకేనా, రెడీనా? ఫెంటాస్టిక్, దట్స్ గ్రేట్, ఐ వాంట్ దట్. ఎక్సలెంట్ బాడీ లాంగ్వేజ్, వాట్ ఏ పర్ఫార్మెన్స్ యా, బ్రిలియంట్ వేరియేషన్స్ యూనో. కరెక్ట్గా చేస్తున్నావా? ఈసారి వీడియో తీసినా స్టిల్స్ తీస్తాలే. చెప్పాలరా, దొడ్డి పట్టిందా? రే దీప్తి కొన్ని రోజులుగా చాలా ఆడ్గా బిహేవ్ చేస్తుంది. ఆడ్గా కాదు, పిచ్చి అంటారండి. నాకేమో డౌట్ ఉంది. మనోడు ఇక్కడ ముల్బగాల్ దోశ అని చెప్పాడు, బాగుంటుందని. సో ట్రై చేద్దాం. ఓపెన్ చేసారా? ట్రాఫిక్ ఎక్కువ ఉంది కాబట్టి ఈజీగా కనిపెట్టేయచ్చు బెంగళూరు రీచ్ అయిపోయామని. సో హోమ్ స్టే బాగుంది కదా, మంచి
రవి నేను ఎప్పుడు సింగిల్లోనే ఉండిపోతాను. ఏమో చెప్పలేం, పొటెన్షియల్ ఉంది. ఫ్రెండ్ ఆరా నువ్వు? అందుకే చెప్తున్నా. సో గాయస్, మనోడు ఏదో పిచ్చి ప్లాన్ వేసాడని అప్పుడే చెప్పాను కదా, అది నేను ఇప్పుడు రివీల్ చేస్తాను. సో ఆ ప్లాన్ ఏంటంటే, సారీ, వైజా బోల్. వీజీ వైజా వీజీ వైజాగ్ నానా, వైజా బోల్. వీజీ నువ్వు చూడు, OUIJA. How do you go about pronouncing it? Ouija. I know. It looks like it should be Ouija, but no, it is Ouija. Ouija board. సంకనాకు విత్ షుగరా వితౌట్ షుగరా? కారం వేసుకో, స్పైసీగా ఉంటుంది. కొద్ది వదవా. చిన్నప్పటి నుంచి చాలా హాలీవుడ్ మూవీస్ చూసాంగా, ఆ ఇన్స్పిరేషన్తో రియల్ లైఫ్లో మనోడు ట్రై చేద్దామని ప్లాన్ వేశాడు. ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో నాకు తెలియదు, కానీ నాకేమో భయం ఉంది. నేను ట్రై చేయాలా? ట్రై చేయాలి, ఊరికి టెన్షన్ పడద్దు, స్టార్ట్ చేద్దాం. ఏమన్నా రెస్పాండ్ అయితే 3 బేస్కి అందుకే తీసుకునింది, ఒక రూమ్ ఇచ్చేస్తుంది. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఓకే చేయాలా? పట్టుకోరు. ఎవరన్నా ఉన్నారా? ఉంటే ఏదైనా ఒక సిగ్నల్ ఇవ్వండి. ఈ సినిమాల్లో వచ్చేలాగా అట్లీస్ట్ ఏదైనా తోసేది, సౌండ్ చేసేది, డోర్ ఓపెన్ చేసేది, అలా ఏదైనా ఉంటే కూడా చాలు. ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు నాన్న, ఆపేద్దాం. ఉండరా ఇంకొంచెంసేపు? కొంతసేపా? ఒక్క సిగ్నల్, ఒకే ఒక్క సిగ్నల్. సౌండ్ అనిపించింది. డోర్ బెల్. టెన్షన్. డోర్ బెల్ కరెక్ట్గా ఈ టైంలోనే డోర్ బెల్ కొడతారా? నాకేమో డౌట్ ఉంది. ఏమైంది? హౌస్ అంటారు, ఏం అన్ని బాగున్నాయి అనుకుంటున్నాయి. కరెక్ట్గా ఈ టైంలోనే రావాలా? ఈ టైంలో వస్తే కనుక్కునే కంటిన్యూ చేస్తున్నామండి. ఎవరన్నా ఉంటే రండి. రండి రే తొందరగా. అవునా? రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడినా? ఓకే, ప్రొనౌన్స్ కూడా కనుక్కుంటాం. ఒక రెస్పెక్ట్ ఇస్తే డీసెంట్గా ఏదో ఒక సిగ్నల్ అయినా ఇస్తుంది కదా. సరే సార్, మేడం ఎవరున్నారండి? పవర్ కట్టా? అబ్బా, కరెక్ట్గా ఈ టైంలోనే రావాలా నానా? ఇది ఫ్లాష్ ఆన్ చేయరా. పవర్ కట్టు. పవర్ కట్టా? ఇంకా ఏదైనా పవర్ఫుల్గా ఏదో వచ్చిందా నానా? ఫ్లాష్ ఆన్ చేయి, ఎంతసేపు అవుతుంది నానా? ఎరా చేయలేదు నానా. ఎక్కడున్నావు రా? రే వినిపిస్తుందా నానా? ప్రాంక్లు చేయొద్దు దానుకున్నావా? రే ఇదైనా ఆన్సర్ చేయరా? ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, నేను రెస్పెక్ట్ ఇచ్చే మాట్లాడాను. ఇక్కడ రా అనింది, ప్రొనౌన్స్ కావాలనింది వాడు. ఒకవేళ అందుకే వాడిని ఏదైనా తీసుకుని వెళ్ళిపోయారా? రే నానా ఎక్కడున్నారా? రే నీ అబ్బా ఏంద్రా అది? ఆఫ్ చేయరా. భయపడిపోయినా దీనికే. రే నానా సీరియస్గా ఉంటుంది నానా. ఇక నేను అప్పటి నుంచి చెప్తున్నా వద్దు వద్దు అని. బోడాడా? బోడాడా? బోడా? బాగుంది యాక్షన్. సరే ఒక సరేలే సరేలే.
నేనేం చేయలేదురా. సార్ నేనేం చేయలేదు, నిజంగా ఏం చేయలేదురా. నాకేమో నీ పైన డౌట్ ఉంది. ఫ్లాష్ ఎందుకు ఆఫ్ చేసావురా? నేను ఫోన్ అన్నాడు. రే మళ్ళీ ఆడుతున్నావు నానా, వద్దు. నిజంగా నాకేమో తేడా కొడుతుంది, నువ్వు ఆడద్దు. నేను ఆడలే సార్, నీ ఫోన్ లా అని చెప్పి. ఏంద్రా రే? అరే ఆన్ అవ్వట్లేదురా. నువ్వు డ్రామా ఆడుతున్నావు. రే నిజంగా బోర్డు వచ్చేసిందా కరెంట్తో పాటు? నాకేదో తేడా ఉంది నాన్న. సరేలే, బాగుంది. నేను నిజంగా చెప్తున్నా, నేనేం చేయలేదు. చెక్ చేస్తావని నేను నమ్ముతాను. నిజంగా నాన్న, కరెంట్ వచ్చేది ఏంది, నీ ఫోన్ ఎప్పుడు పనిచేది ఏంది, నాది కోఇన్సిడెన్స్. బోర్డు ఇటు వచ్చేది ఏంది. నా ఫోన్ అప్పుడే పాత అట్నే వస్తుంది అప్పుడు. నువ్వు నిద్రింగ్ అవుతుంది చూడు. రే నిజంగా ఫోన్ ఆన్ అవ్వలేదురా, ఇప్పుడు ఆన్లో ఉంది. మేబీ యా ఒక 1 దీనికి బాగా ఆన్ అవుతుంది. లేదు యాక్చువల్లీ ఫోను. సో ఫ్రెండ్స్, ఈరోజు వైజా బోట్ ట్రై చేసాము. సరే వీజీ ఫ్రెండ్స్, ఈరోజు వీజీ బోట్ ట్రై చేసాము. కొంచెం డేంజరస్గా ఉండింది. కుక్కలు కూడా నమ్మవు నానా. నేను ఒక్క ప్రాంక్ కూడా చేయలేదు, నాకు నీ పైన డౌట్ ఉంది. సరే నా మీద కొంచెం డేంజర్గా ఉండింది. హోప్ఫుల్లీ ఏం పెద్దగా ఏం అవ్వలేదు. సో అంతే. గైస్, ఐ థింక్ చెక్ చేసుకుంటా నేను. జస్ట్ హర్డ్ అన్నమాట, ప్లెయిన్గా ఉంది. నాకేమో లైట్గా డౌట్ ఉంది, వీటి దగ్గర చెప్తాం. నానా రే, నానా లే. అన్న అది సౌండ్ వస్తుంది కదా రే. సరే నమ్మేసిన పడుకో. నిజంగా నేను నిజంగా చెప్తున్నా, ఏం ప్రాబ్లం లేదు. సౌండ్ విను పడుకో. అన్నా నేను ప్రాంక్ చేయట్లేకన్నా, నిజంగా చెప్తున్నా. లోపల ఏదో సౌండ్ వస్తుంది, ఒకసారి వచ్చి చూడు. రే నమ్మురా, ఒకసారి వచ్చి చూడరా. గైస్ మీకు వినపడింది కదా. నాకు ఇంకా వినపడుతుంది. సౌండ్ ఇప్పుడు ఆగిపోయింది అనుకుంటా. ఒక 5 minutesగా రాలేదు, బట్ మీకు వినిపించింది అనుకుంటా. నేను అప్పుడు ఊరికే చెప్పలేదు, సౌండ్ సంథింగ్ వినిపించింది నాకు. వాడైతే నమ్మడు. రే 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 నానా, ఎవరో డోర్ నాక్ చేస్తున్నారా? డోర్ తీరే అయితే. రే నాకు భయం ఉంది నానా, ఒక్క నిమిషం నా నూరా. రే 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 డే డోర్ పెడితే డోర్ తీయాలి పోరా. నానా
అక్కడ ఎవరు లేరురా, సౌండ్. ఏయ్ వద్దురా, ప్రాంకులు చేయొద్దు. మరి బిత్తిగా ఉండవు. నీ అబ్బా ఏంద్రా అది. రవే నానా, రే నానా, లే టైం అయిపోయింది. రే చెక్అవుట్ టైం అయిందిరా, నేను ఆల్రెడీ రెడీ అయిపోయినా, త్వరగా రా. లే వేడి చెప్తే వినడు గైస్. లేరా రే, టైం అయిపోతుందిరా. అరే ఓకే, అయితే నెక్స్ట్ స్టెప్ లేరా రే, టైం అయిపోతుందిరా. చెక్. ఓకే ఫ్రెండ్స్, సో మేము రిటర్న్ జర్నీ స్టార్ట్ చేసాము. ఇంతవరకు ఏమేమి జరిగిందో నాకు మీకు బాగా తెలుసు, ప్రూఫ్ కూడా ఉంది. కానీ వీడు నమ్మట్లేదు. జరిగిందంతా నిజం అంటావు? నిజమే చెప్తున్నా, ప్రూఫ్ కూడా ఉంది. నువ్వు కావాలంటే చూసుకో. సరే, నేను మళ్ళీ ఇంటికి వెళ్ళాక ల్యాప్టాప్ కనెక్ట్ చేసి చూస్తాను. చూడు, జనాలు ఎంత క్రూయల్ రా, ఎంత చెప్పినా నమ్మరు. అంత పెద్ద ప్రాబ్లం వచ్చింది నిన్న, నమ్మాడా వీడు? ఎంత క్రూయల్ రా నువ్వు, ఎంత అన్ఫేర్ రా ఇది. ప్రాబ్లంలో ఉంటే కూడా నిద్రపోతున్నాడు. దీప్తి నైట్ ఏదో మాట్లాడాలని నాన్న, కానీ ఆ టోను, తను చెప్పే విధానంలో కొంచెం డౌట్గా ఉంది. ఏదైనా ప్రాబ్లమా, ఇష్యూనా అని. ఒకసారి కాల్ చేసి మాట్లాడు. లేదు, యాక్చువల్లీ కాల్ చేశాను కానీ పిక్ చేయలేదు. మెసేజ్ చేశాను, రెస్పాండ్ కూడా అవ్వలేదు. ప్రాబ్లమా? ఇంకోసారి ట్రై చేయి, సైడ్లో ఆపుకుంటా. సరే ఆపుతావా? కాల్ చేసి చూస్తాను. దీప్తి, ఏదో మాట్లాడాలన్నావు నైటు, మళ్ళీ రెస్పాండ్ చేయలేదు. నేను పొద్దున్న కాల్ కూడా చేశాను, పిక్ చేయలేదు. ఓకే ఓకే, ఇంట్లో ఏదైనా ప్రాబ్లమా? ఓకే చెప్పు, ఏం పర్లేదు చెప్పు, నేనే కదా. అదేం అనుకోనిలే, చెప్పు ఏమని చెప్పు.
అవును. ఎవడు 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 కరెక్ట్గా చెప్పు. ఎవడు? ఏ లంచ్ నువ్వు కాస్త కోపం తగ్గించుకోవాలి రవి. సారీ ఫ్రెండ్స్, నిజంగానే ఏదో జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేశా, ఏం జరగలేదు. రవి మాత్రం ఇంకా డ్రామా కంటిన్యూ చేస్తున్నాడు. కానీ ఒక్క ఐడియా ఉంది, నేను ఒకడే ఉన్నా హైదరాబాద్లో. సో పేరెంట్స్ ఊరికి వెళ్ళారు. ఇప్పుడు ఒకడే ఉన్నప్పుడు ట్రై చేసి ఏమన్నా జరుగుతుందేమన్నా చూద్దాం. ఇప్పుడైనా నిజం చెప్పరు. సరే, ఇప్పుడు నేను ఒకటే ట్రై చేస్తున్నా, నా జరిగితే ఇప్పుడు ఆడియన్స్ నమ్ముతారు. ఏం కాదు, ట్రై చేస్తాను. ఎవరైనా అన్నారు? ఎవరు లేదా? ఒకడే ఉన్నా, సిగ్గుపడకండి. కరెంట్ పోయింది. నేను నిజంగానే మూవ్ చేయలేదు. మీకు వినపడుతుందా?
సో గ్రూప్లో మెసేజ్ వచ్చింది, ఏదో పవర్ ఇష్యూ అంట. సీరియస్లీ నేను అది నిజంగా ప్రామిస్ నేను మూవ్ చేయలేదు. అది రవికి సారీ చెప్పాలి. సో నైట్ అంతా కెమెరా ఆన్లో ఉంటుంది, ఏమన్నా జరిగితే క్యాప్చర్ చేస్తాం. ఓకే. సో కాస్త కనపడుతుందేమో. మీకు టైం బొక్క, నాకు బ్యాటరీ బొక్క, ఏం జరగలేదు. కానీ ఈరోజు మళ్ళీ ట్రై చేస్తాను, ఏమన్నా జరగచ్చేమో. కాస్త భయపడ్డాను ఫస్ట్లో, కానీ ఏం జరగలేదు కదా. సో చూద్దాం. నచ్చలేదంటున్నా. ఏం జాబ్ ఎవరి కోసం నేను జాబ్ వదలలేదు, మరి నా కోసం వదిలాను. నచ్చకపోతే వదిలేయండి. సారీ, ఇంట్లో ప్రాబ్లమ్స్, ఇంట్లో మ్యాచెస్ చూస్తున్నారు, జాబ్ లేదనేసి ప్రాబ్లమ్స్. ఏజ్ అయిపోయిందని ఏదో ఒకటి చేసుకోవాలి, అలాగా. సరే మళ్ళీ చేస్తాను, నేను బిజీ అంటే సరే మళ్ళీ చెప్తాను. సో నైట్ అంతా హాల్లో పడుకున్నా, ఇంకా డోర్ ఓపెన్ చేయలేదు.
చూద్దాం పదండి. సో ఇక్కడ ఏం లేదు, కానీ సౌండ్స్ ఎక్కడి నుంచి వచ్చేది అర్థం కావడం లేదు. ప్రామిస్ చేసి చెప్పు, ఆ రోజు చూసినంత నిజమేనా? నేను నిజంగా చెప్తున్నాను, ఆ రోజు నేను చూశాను, నేను ఫీల్ అయ్యాను కూడా. ఇక్కడ నా ఫ్లాట్లో ఏదో ఉంది అనిపిస్తాం. చెప్పా కదరా అప్పుడే, వద్దు వద్దు అని అప్పుడే చెప్పాను. ఇప్పుడు ఏం చేయాలి చెప్పే? నాకేం తెలుసురా. నానా, మొన్న ఒక హారర్ మూవీ చూశాను. దాంట్లో ఏం చేస్తారంటే, ఇంట్లో దెయ్యం ఉందా లేదా అని డిటెక్ట్ చేసేకి ఏదో ఒక డివైస్ వాడతారు. అది నువ్వు ట్రై చేయొచ్చు. ఆన్లైన్లో దొరుకుతుందా? ఏమో, ట్రై చేయి, దొరుకుతుందేమో. సరే, ట్రై చేస్తా. Calibrating sensors. ఆన్లైన్లో డిటెక్టర్ ఏం దొరకలేదు, కానీ ఏదో యాప్ దొరికింది, సో ట్రై చేస్తున్నా. Ghost radar activated. Ghost signal acquired. Transmitting. Receiving response. Translating. లోడ. సో ఫేక్ అయిపోయింది. పేమెంట్ ఇచ్చి కూడా గోస్ట్తో మాట్లాడచ్చు అంట, క్వశ్చన్స్ అంతా అడగచ్చు అంట. సో టైం వేస్ట్. ఏమో 2 days నుంచి చాలా ఆకలేస్తుంది. ఏమో క్లైమేట్ వల్ల ఏమో. నైట్ ఏమైందో తెలియదు, కెమెరా ఆఫ్ అయిపోయింది. ఇప్పుడు ట్రై చేస్తుంటే ఆన్ అవడం లేదు. సో చెప్పడానికి కామెడీగా ఉంది. 2కి పడుకున్నా, ఇప్పుడు 4 o'clock అవుతుంది, నా బెడ్షీట్ కనపడడం లేదు. కెమెరా కూడా రిపేర్, ఏం జరిగిందో తెలియదు.
దెయ్యం నాకన్నా బెటర్గా మర్చిపెట్టింది బెడ్షీట్ని. కెమెరా కూడా ఆన్ అవుతుంది. నైట్ ఏం జరిగింది అర్థం కావడం. ఎవరు నాకు పార్సల్ పంపించారు. రవి, నువ్వేనా పార్సల్ పంపించావు? నిజం చెప్పు, ప్రాంక్ చేయద్దు. ఆల్రెడీ భయపడుతూ వస్తున్నా. నిజంగా పంపిలే. సరే, అందువల్ల అమ్మ బొమ్మ కన్నా బెటర్గానే ఉంది. సో నా స్పూన్ కనపడడం లేదు. నేను చెప్పినప్పుడు నమ్మవు. ఇప్పుడు స్పూన్ పోతుంది, బెడ్షీట్ పోతుంది అని చెప్తున్నావు నాకు. నిజంగా రా. నాకేమో ఆ టెడ్డీ బేర్ పైన డౌట్ ఉంది. నువ్వు ఎందుకో ఆ టెడ్డీ బేర్ని బయటికి పడి ఇంట్లో పెట్టుకోవద్దు. పిచ్చారా? ఇప్పుడే కంటెంట్ దొరుకుతుంది. రే, నీకు రా పిచ్చి, దెయ్యాలతో ఆడుతున్నావు. సీరియస్గా ఉంటున్నానా? ఇది బాగాలేదు. ఏ బొక్కలే, పెద్దగా ఏం జరగలేదు కదా, వ్యూస్ బాగా వస్తున్నాయి. అవును, నిన్న మీ మమ్మీతో మాట్లాడాను. నీకు పెళ్లి చూపులు చూస్తున్నారంట. నేను అడిగితే అంత లేదని చెప్పావు. ఏదైనా జాబ్ చూసుకోరా. ఈ వ్లాగ్స్, యూట్యూబ్ ఇవంతా లైక్ పెళ్ళికి హెల్ప్ అవ్వు. సో బెస్ట్ స్టార్ట్ లుకింగ్ అవుట్ ఫర్ జాబ్. జాబ్ ఇష్టం లేదనేది వదిలేసింది, మళ్ళీ పోవడం అంతా ఇంట్రెస్ట్ లేదు, నా వల్ల కాదు. రే, చెప్పేది విను నానా. అది కాదు, నేను చెప్పేది విను. నాన్న 5 minutes వచ్చేస్తాను. హే, I missed you too, baby. చాలా రోజులైంది.
రే ఏం కావాలరా? నేను అనుకున్నట్టే చేసావు. ఏ? చెయ్యొద్దు అంటే ఖచ్చితంగా చేస్తావనే చెప్తాను నీకు. అసలు ఎవర్రా నువ్వు? సరైన దారిలోనే ఉండవు, తొందరలోనే తెలుస్తుంది. పిచ్చిన కొడుక. ఇప్పుడేం చేస్తావో చూస్తా. రే నువ్వు ఫస్ట్ అక్కడి నుంచి బయలుదేరరా, సేఫ్ కాదు నీకు అక్కడ. రే 2 million వ్యూస్ వచ్చినాయి ఆ వీడియోకి. రే సస్తావురా, దెయ్యంతో ఏందిరా గేమ్స్ నీకు? నా సీరియస్గా చెప్తున్నా, వచ్చేయి. నాకేమన్నా జరిగిందా? సింపుల్ టీస్ చేస్తాను అంతే. రే టీజ్ ఏందిరా? నువ్వు చెప్తే ఎలానో వినవు, అట్లీస్ట్ జాగ్రత్తగా అయినా ఉండు. జాగ్రత్తగానే ఉన్నా, కానీ నీకు కూడా ఏమన్నా జరిగితే వీడియో తీసి పెట్టు. సరే. ఈరోజు మొత్తం నా పక్కనే ఉండు, నేను మేలుకొనే ఉంటా. ఓకే, ఏం చేస్తావో చూద్దాం. బాగా అలిగినట్టుంది. అమ్మా బెడ్షీట్ వేసుకోండి. ఏం చేద్దాం మనం?
ఏం చేద్దామని. రేయ్, పిచ్చోడైపోతావు భయం ఉందిరా. ఏం కాదు, టెన్షన్ అవ్వకు నువ్వు. రే, అట్లీస్ట్ ఈ టిండర్ బంబుల్ ఇలా ఏదైనా యాప్ డౌన్లోడ్ చేసుకొని కాస్త ఎక్కడన్నా బయటైనా పోరా. లేదనుకుంటున్నావా? 1 year నుంచి ఉంది అకౌంట్, ఒక్క మ్యాచ్ లేదు. కరెక్ట్ అమ్మాయి దొరకలేదన్నావు. ఇంకేం చెప్పేదా, అట్లా ఉంది పరిస్థితి. సారీరా. ఎవరితో మాట్లాడాలి లాస్ట్కి తెలియక ఒమేగల్ ట్రై చేసిన, వాళ్ళు ఇండియన్స్ కనపడితే చాలు. అరే, లోన్లీగా ఫీల్ అవుతున్నావు అని చెప్పొచ్చు కదరా. చెప్తే మాత్రం ఏం చేస్తావు? నీకైతే ఏమి స్కూల్ నుంచి ఉంది, ఎన్ని గొడవలు వచ్చినా కలిసిపోతారు, అందరికీ దొరకదు. రే, నీకు మాట్లాడాలని అనిపిస్తే నాతో చెప్పు, నేనేం జడ్జ్ చేయను. కాస్త ఈ దయ్యాలతో మాట్లాడకుండా అమ్మాయిలతో మాట్లాడు. నిన్ను చూస్తే నాకే భయం వేస్తుంది. సర్లే, నేను తర్వాత మాట్లాడతా. రవి చెప్పింది నిజమే, కాస్త యూస్ కోసం నా లైఫ్ని రిస్క్లో పెట్టున్నా. మీ లైఫ్ ఎట్టుందో కానీ నా లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వెయిట్ ఎక్కువ, పెళ్ళి కావడం లేదు, ఎవరితో మాడతామంటే అంత కాన్ఫిడెన్స్ లేదు. ఇన్స్టా ఓపెన్ చేస్తే ప్రతి ఫ్రెండ్స్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్తో, వాళ్ళు కొంతమంది అయితే పెళ్ళి చేసుకు వెళ్ళిపోయారు, వాళ్ళు ప్రశాంతంగా లైఫ్ డీల్ చేస్తున్నారు. నేనేమో ఎవరు లేకుండా కెమెరాతో మాడుతున్నా. కెమెరా వదిలేండి, దెయ్యాలతో మాడుతాను, అది ప్రాబ్లం. కానీ కొన్ని లైఫ్ స్టైల్ చేంజెస్ చేయాలి. ఫస్ట్ వెయిట్ తగ్గడం స్టార్ట్ చేయాలి, చూద్దాం. నీకేం కావాలో తెలియదు కానీ నేను అన్నీ ఆపేశాను. నేను నీ కోసమే చెప్తున్నా, నీ మంచి కోసమే చెప్తున్నా. లైఫ్ స్టైల్ మార్చి ఏం చేయబోతావు? నీకు తెలుసు. ఒక అమ్మాయిని చూస్తావు, ప్రేమిస్తావు, పెళ్లి చేసుకుంటావు, తను చూసుకుంటావు, మళ్ళీ పిల్లలు పుడతారు, మళ్ళీ వాళ్ళని చూసుకుంటావు, మళ్ళీ చచ్చిపోతావు. ఇదేనా లైఫ్? ఇదేనా కావాలి నీకు? పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉండవు, రోజు కాల్ చేసి. నా దగ్గర రా, నేను ఒక సూపర్ హ్యూమన్ చేస్తాను. స్పైడర్ మ్యాన్, ఐరన్ మ్యాన్? సూపర్ మ్యాన్. ఏం మార్వెల్ ఇష్టం లేదా? చెప్పేది విను. ఒక్కలే ఒకసారి కాల్ చేస్తే లీగల్ యాక్షన్ తీసుకుంటా. ఇప్పుడు అన్ని వీడియోస్ ఆపేసాను, ఇప్పుడు ఏం చేయాలో తెలియటం లేదు. సో లైఫ్ స్టైల్ వీడియోలో ట్రై చేస్తాం అనుకుంటున్నా. విమెన్కి అయితే బాగా వ్యూస్ ఎక్కువ వస్తుంది. మనం దెయ్యాలు ట్రై చేశాను కాబట్టి వచ్చింది, కానీ నార్మల్గా రాదు. కానీ నా మెంటల్ హెల్త్ కన్నా బెటర్గా ఉంటుంది, సో ట్రై చేస్తాను. సో ఈరోజు నుంచి వెయిట్ తగ్గాలని చూస్తున్నా. రోజు 10,000 స్టెప్స్కి కౌంట్ చేసుకుంటున్నా. రోజు వాకింగ్ పోతున్నా ఈవినింగ్. సో మీకు ఏమైనా అప్డేట్స్ ఇస్తూ ఉంటా. సో అపార్ట్మెంట్లో పిల్లల గొడవ ఎక్కువైపోయింది, ఊరికి బెల్ కొట్టేసి వెళ్ళిపోతారు.
బ్లడ్ నాది కాదు. ఇంకా చాలు. ఈ ఫుటేజే సాక్ష్యము. సో మీరు చూస్తున్నారు, మీరే డిసైడ్ చేసుకోవాలి ఫేక్ నిజమా అనేసి. సో మొత్తం మీ చేతుల్లోనే ఉంది. నాకు మాత్రం ఏం చేయాలో తెలియడం లేదు, నా చేతిలో లేదు. సరే ఏం చేయాలి చెప్పు. నేను ఫస్ట్ నీ ఫ్రెండ్కి హెల్ప్ చేయి. టాక్సిక్ రిలేషన్షిప్లో ఉంటాడు. అసలు ఎవరు రా నువ్వు? డీప్ ఫేకా? నేను ఫ్యూచర్ నుంచి మాట్లాడుతున్నా. అసలు ఒకటన్నది నమ్మేట్టుందని నువ్వు చెప్పేది. డీటెయిల్గా నెక్స్ట్ టైం చెప్తాను, కానీ ఫస్ట్ నువ్వు నమ్మాలి. సరే నమ్ముతా, కానీ ఒక క్వశ్చన్ అడుగుతాను. నువ్వు ఇంకా సింగిలేనా? ఇంకా సింగిలే. ఇంకేముంది ఎప్పుడు? బాగా ఆకలిగా ఉంది, కానీ ఏమీ తినలేకపోతున్నా. రవి, టెన్షన్ అవ్వద్దు. ఒక క్వశ్చన్ అడుగుతా. ఎప్పుడైనా బ్లడ్ టేస్ట్ చేసినావా? హలో హలో హాయ్ గైస్. సో
2 months అయింది. వాడు ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో ఒక్క అప్డేట్ కూడా లేదు. మేము మిస్సింగ్ కంప్లైంట్ కూడా ఇచ్చాము, బట్ వాళ్ళ దగ్గర నుంచి కూడా ఏ అప్డేటు లేదు. నా రూమ్లో ఏదైనా వింతగా జరిగితే ఆర్ ఏదైనా ఏదైనా అయితే వీడియో రికార్డ్ చేయమన్నాడు ప్రూఫ్కి. సో అది నేను ఒక వైపు చేస్తున్నాను. సారీ గాయస్, కెమెరా నా దగ్గర లేదు, సో అందుకే మొబైల్ ఫోన్లో రికార్డ్ చేస్తున్నా. మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే కొంచెం మాకు మెసేజ్ చేయండి. గాయస్, కరెక్ట్గా నైట్ టైంలో ఎవరో డోర్ని నాక్ చేస్తున్నట్టు సౌండ్ వినిపిస్తుంది ఒక ఫ్యూ డేస్గా. కానీ బయటికి వెళ్ళి చూస్తే ఎవరు ఉండరు. ఇలాంటిది మూవీస్లో చూశాను, కానీ గాయ్స్, ఐ థింక్ మీకు ఇప్పుడు వినిపించుండాలి. ఎవ్రీ డే ఇదే జరుగుతుంది. ఎవ్రీ నైట్ సేమ్ నాకింగ్ సౌండ్. ఈ ప్రూఫ్ నాకు డెఫినెట్లీ యూజ్ అవుతుంది. బయటకు వచ్చి చూస్తే ఎవరు ఉండరు, నాకింగ్ సౌండ్స్ మాత్రం వినిపిస్తాయి. డైలీ ఇదే జరిగేది. సౌండ్ వస్తుంది, బయటికి వెళ్ళి చూస్తే ఎవరు ఉండరు. ఇంకంతే, రేపే. గైస్, ఒకే రోజులో 2 times నాక్ సౌండ్ వచ్చేది ఇదే ఫస్ట్ టైం. దీని ముందు అలా ఏం జరగలేదు. షిట్. నైట్ అయితే భయం వేస్తుంది. సౌండ్స్ ఏమో వింత వింతగా. గైస్, నేను జ్ఞానాకి చాలాసార్లు ట్రై చేసేసాను. అస్సలు ఫోన్ కనెక్ట్ కూడా అవ్వట్లేదు. ఎక్కడున్నాడో, ఏం చేస్తున్నాడో, అప్పుడప్పుడు అసలు ఉన్నాడా లేదా అని కూడా డౌట్ వస్తుంది. కరెక్ట్గా ఎప్పుడు ఈ టైంలోనే ఆ సౌండ్ అంతా వినిపిస్తుంది. ఈరోజేమో దయ్యం ఏమైనా లీవ్ తీసుకునిందా ఈరోజు? సౌండ్ ఏం రాలేదు. ఓకే, వెయిట్ అ సెకండ్. లైట్ ఆన్ చేసినట్టు గుర్తుంది. పవర్ కట్టా? పవర్ కట్ అయి ఉంటుందా? బయట లైట్ ఉంది. వోల్టేజ్ ప్రాబ్లమా? హే
గైస్, ఇంట్లో ఎవరో నన్ను అటాక్ చేశారు. అండ్ చూస్తే సడన్ చూస్తే ఇక్కడ ఉన్నాను. ఈ స్పాట్ ఇది ఎక్కడుంది, ఏది నాకు తెలియట్లేదు. Fuck! So guys, ఇంటికి వచ్చేసాను. గైస్, రూఫ్లో సౌండ్ అనిపిస్తుంది. మీకు వినిపిస్తుందా? Fuck! నానా, నువ్వా? గాయ్స్, ఫైనలీ ఒక గుడ్ న్యూస్. నాన్న దొరికేశాడు. ఇంటికంతా కూడా ఇన్ఫామ్ చేసేసాము. ఎక్కడికి వెళ్ళాడో అర్థం కాలే, అడగాలి. ఇప్పుడేంద్రా, ఓకేనా? సరే, రెస్ట్ తీసుకో, రేపు చూసుకుంటాం. అవునరా, ఎందుకు? రే, ఆ కెమెరాని పక్కన పడేరా. ఆల్రెడీ జరిగిందంత చాలు. నానా, నిన్నే ఎక్కడన్నా బయట వెళ్ళొద్దాం రా, వాకింగ్ లాగా వెళ్ళొద్దాం. కెమెరా పక్కన పెట్టున్నానా, దానివల్ల చాలా జరిగింది. చాలు రా. రికార్డ్ చేసేది ఆపరా. ఆ రోజు చెప్పాను నాన్న, అది ఇలా అని. బట్ వాళ్ళు ఇంకా రికార్డ్ చేస్తున్నావు ఏంట్రా? రే రే నానా, నువ్వు రే ఇల్లేరా? రే పరి రే నానా, రే రారా. రే మబ్బు అయిపోయిందిరా. ఎక్కడ ఉన్నావురా? రే గైస్, నాకేదైనా జరిగితే వీడే రీజను. మీకు చెప్పేస్తున్నా. ఈ ఫోన్ ఎవరి దగ్గర దొరుకుతుందో మీకు చెప్తున్నా. వాడి పేరు జ్ఞానసాయి, నోట్ చేసుకోండి. నానా రే, చాలా డార్క్ ఉంది. రే ఎక్కడున్నావురా? రే రే నాన్న, రే సౌండ్ అంతా ఎవరు ఉన్నట్టుంది. నానా, రే గైస్,
మీరు చూసుంటారు ఏం జరిగిందో. ఇంకా నేను అక్కడ ఉండుంటే నా లైఫ్కే రిస్క్. వాడేమయ్యాడో నాకు ఒక్క క్లూ కూడా లేదు. నేను ఇక్కడ మెయిన్ రోడ్కి వచ్చేసాను. గైస్, నేను ఇంటికి వచ్చేసాను. వాడు ఏమైపోయాడో ఒక్క క్లూ కూడా లేదు. రే రే నానా, నువ్వా? రే 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 లేదు లేదు, నువ్వు చాలా ఆడుకో బిహేవ్ చేస్తున్నావు. నువ్వు ముందు మీ ఇంటికి వెళ్ళు. నానా లేదు నాన్న, చాలా తేడాగా ఉంది. నువ్వు ఇంటికి వెళ్ళు, నా వల్ల కాదు. ఏంద్రా అది? దగ్గర ఒకసారి డోర్ దగ్గర. డోర్ దగ్గరికి ఎందుకు వచ్చేది? కత్తి ఎందుకురా? ఒక్కసారి రాదు. రే నాకు తెలుసురా. రే నువ్వు ముందు మీ ఇంటికి వెళ్ళు. డోర్ ఇప్పుడు అన్లాక్ అయింది. రే నానా, బాగా కూర్చో. నీ మంచికే రే, నీ మంచికి. రే రే నానా, రే కట్ చెప్పురా. కట్ కట్ బా కట్. కొన్ని వేళ ఆన్లైన్లో ఉండద్దురా, నిజమని నమ్మని జనాలు. ఆల్రెడీ చాలా మంది ఫేక్ అంటున్నారు కమెంట్స్ లో. ఇంకా నిజం అంటే ఏంటి? ట్రై చేద్దాం. కొన్ని మంది నమ్ముతారు. ట్రై చేయొచ్చు. పర్లే, ఏమన్నా నిజం దెయ్యం వస్తే కొన్ని రోజుల్లో నా దగ్గర ఒక బ్యాకప్ ప్లాన్ ఉంది నాన్న. ఏమే? చూపిస్తాను. నంచక్స్ దెయ్యంతో ఎవడొచ్చినా ట్రాఫిక్ సిగ్నల్ ఆపుతావా? లేదు, దీంతో ఆపుతాను. సో వినిపిస్తుందా? నేను రాడు, నువ్వే పోయి మాడేసా. రవే, కింద ఎందుకు పోయినాడు? రవే, సినిమా అయిపోయిందిరా. రవే, నాతో ప్రాంక్ చేస్తున్నాడు మూవ్ అయిపోయినాక. డోర్ తీయండి రవి.
రవి నేను డోర్ తీయని ఏం చేస్తావు చేసుకో. ఎంతన్నా కొట్టు, నేను డోర్ తీయను. రవి 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 నువ్వేనా? సీక్వెల్ కార్డ్ కోసం వెయిట్ చేస్తున్నావా? అది రాదు. నీ లైఫ్ నా సీక్వెల్.